ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరంగల్, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుకుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల, రామపురం, మద్దివంచతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. వరంగల్, మహబూబాబాద్, ములుగు ఏజెన్సీలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల, రామపురం, మద్దివంచతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇటు మహబూబాబాద్ జిల్లా, ములుగు, భూపాలపల్లితో పాటు వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగు, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వాగులు వంకలైతే పొంగి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నుండి గోదావరి పరివాహక ప్రాంతం నుంచి మాత్రం భారీగా అయితే గోదావరి అయితే వరద నీరు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు దాదాపు మరొక 2 రోజులు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఏదైతే ఉందో లోతట్టు సంబంధించినటువంటి ప్రాంతాలతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకోటి గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా చేపల వేటకు మాత్రం వెళ్ళకూడదు. అదేవిధంగా నాటుకు సంబంధించిన నాటు పడవలతో ప్రయాణం అయితే చేయకూడదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కొన్ని సంబంధించినటువంటి వాగులు వంకలు పొంగి పొరుతున్నటువంటి క్రమంలో ఆయా సంబంధించినటువంటి గ్రామాలకైతే రాకపోకలు నిలిస్తే ముఖ్యంగా ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పరిధికి సంబంధించిన గార్ల, రాంపురం, అదేవిధంగా మద్దివంచతో పాటు పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ములుగు సంబంధించినటువంటి దక్కులొద్ది, అదేవిధంగా బుద్ధి వాగు అయితే పొంగి పొరుతున్నటువంటి క్రమంలో ఆయా సంబంధించినటువంటి మంగపేట పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయి ఇటు వాజేడు, వెంకటాపూర్ సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి గూడాలు, అదేవిధంగా మరికొన్ని గ్రామాలకైతే కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించి అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఆయా సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైనా సమస్య తలెత్తి మాత్రం అధికారులకు సంప్రదించాలని చెప్పి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు ఇదే వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు మాత్రం అప్రమత్తంగా కూడా అని చెప్పి అధికారులు సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దానికి తోడు ఈ వర్షాలు విడట్లేదు అంటే అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం గతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఆయా సంబంధించిన ఏజెన్సీ ప్రాంత సంబంధించిన ప్రజలందరూ కూడా మంచం పాట పెట్టాలని చెప్పచ్చు. ఎందుకంటే కురుస్తున్నటువంటి వర్షాలు, అదేవిధంగా విజృంభిస్తున్నటువంటి జ్వరాల నేపథ్యంలో ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా విష జ్వరాల బారిన పడుతున్నారు. కాబట్టి మరోసారి ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి ప్రజలు ముందుగానే అప్రమత్తం కావాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలు, అదేవిధంగా ఏఎన్ఎంలతో పాటు ఆయా సంబంధించిన ఆయా వర్కర్లతో, అదేవిధంగా ఆశా వర్కర్లు వీరందరూ కూడా సంప్రదించాలి. ముందస్తుగానే ఆయా సంబంధించినటువంటి జ్వరాలపై కూడా ముందస్తుగానే అధికారులకు సంప్రదించాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు సంప్రదించినటువంటి క్రమంలో వారందరూ కూడా ముందస్తుగానే అప్రమత్తం చేస్తూ దానికి సంబంధించిన చికిత్స కూడా అందించే అవకాశాలు కనిపిస్తుందని చెప్పవచ్చు.